రాధా 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 మనోహర్, ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంకా? ఏమైంది మనోహర్? ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదు రాధా, ఒక గుడ్ న్యూస్. పద వెళ్దాం. గుడ్ న్యూస్ ఏంటి మనోహర్? ఎక్కడికి వెళ్ళాలి? మనం మేడం వాళ్ళ సేట్ని నగల గురించి అడ్రస్ అడిగాం కదా, ఆ అడ్రస్ దొరికిందంట. ఇప్పుడే సేట్ ఫోన్ చేసి చెప్పాడు, వెంటనే బయలుదేరమ్మన్నారు. దేవుడి దయవల్ల మనకి అడ్రస్ ఏంటో తెలియబోతుంది. మనం వెళ్ళి అక్కడ ఆ నగ గురించి ఎంక్వైరీ చేస్తే నిజమైన గాయత్రి గురించి తెలిసే అవకాశం ఉంది. అంతా మనమనుకున్నట్టుగా జరిగితే అవార్డ్ ఫంక్షన్ నాటికి నిజమైన గాయత్రిని తీసుకొచ్చి మేడం వాళ్ళ ముందు నుంచోబెట్టి అప్పుడు ఈ సత్య భ్రమరాంబల సంగతి బయటపెట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పొచ్చు. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు రాధా, నీ ఆరాటం చూస్తుంటే కొన్నిసార్లు కోపం వచ్చినా మరికొన్నిసార్లు ముచ్చటేస్తుంది. నువ్వు గాయత్రిని కనిపెట్టి ఈ కుటుంబానికి ఎంతో మేలు చేయాలనుకున్నావు. ఆ తాపత్రయం ప్రతిసారి నీ చేతల్లో నీ మాటలో తెలుస్తూనే ఉంది. అన్యాయంగా ఒక కుటుంబం మోసానికి గురవుతుంది. తట్టుకోలేకపోతున్నాను మనోహర్. ఒకరిది రక్త సంబంధం మీద మమకారం, మరొకరిది ఆ మమకారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేయాలన్న స్వార్థం. ఆ స్వార్థాన్ని గెలవనివ్వకూడదు మనోహర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడం వాళ్ళ మమకారం గెలవాలి. తప్పకుండా అలానే జరుగుతుంది రాధా. ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ ఫలించి నిజమైన గాయత్రిని కనిపెడదాం. చాలా థ్యాంక్ యూ మనోహర్. నువ్వు నాకింత సపోర్ట్గా ఉన్నావు కాబట్టే నాకింత కాన్ఫిడెంట్ వచ్చింది. కొత్తగా మేడం గారేంటి థ్యాంక్స్ చెప్తున్నారు? థ్యాంక్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? పోనీలేని థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతావనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఫ్రెండ్గా హెల్ప్ చేయటం నీ బాధ్యత. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ సేట్ ఎదురు చూస్తూ ఉంటాడు. పద మరి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఈ పొగరకు మాత్రం ఏం తక్కువ ఉండదు. ఏమన్నా? ఏం లేదు, పద పోదాం. మళ్ళీ ఏమైంది? ఒక్క నిమిషం. ఇదిప్పుడు మన దగ్గర ఉండటం బెటర్. పద. నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో. అవార్డు ఫంక్షన్ లోపు నిజమైన గాయత్రిని తీసుకొచ్చి నిన్ను అందరి ముందు అబద్ధంగా నిలబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయటపెడతాను. ఈ పార్టీకి యువరాణిగా ఈ ఇంట్లో అజమాయిషీ చేయాల్సిన నేను ఇంకా మామూలు గాయత్రిగా మిగిలిపోయాను. ఇదంతా ఆ రాధ చేసిన పని వల్ల అని తెలిసినా ఏమీ చెయ్యలేకపోతున్నాను. హలో హలో సత్య, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ప్రతిదీ ప్రాబ్లమే మేడం. ఎన్నోసార్లు మనం ఓడిపోతున్నా ఏమీ చెయ్యలేకపోతున్నాం. అందుకే ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడానికి ఏముంది అని తీయలేదు. ఇప్పుడేమైందని అంతలా ఇరిటేట్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి మేడం? నోటి వరకు వచ్చిన ముద్ద నేలపాలైనట్టు ప్రతిసారి నా పేరు మీద ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ రాధ మామూలుది కాదు. ఆ రాధ ఫేక్ కాల్ చేయించి పార్టీకి రాకుండా చేసింది. ఇక ఆస్తి విషయం అంటావా? ట్రాన్స్ఫర్ అవటానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ ఎప్పటికైనా ఆస్తికి వారసురాలివి నువ్వేనని గుర్తుపెట్టుకో. అలా అనుకోవడానికే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను మేడం. కానీ అవి జరిగేలా మాత్రం కనిపించడం లేదు. నీకెందుకలా అనిపిస్తుంది?
ఎందుకంటే మనకొస్తున్న అన్ని సమస్యలకు కారణం ఆ రాధ అని తెలిసినా మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ లెటర్ పంపించిన రాధ రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు దొరికి దోషిలా నిలబడుతుంది అనుకున్నాను. కానీ చివరికి కనీసం కేసు పెట్టడానికి కూడా ఆ దేవకి ఒప్పుకోలేదు. పాపం తను కూడా వచ్చుంటే ఇద్దరికి బుర్ర తిరిగిపోయేదని రాలేదా? ఇక్కడ ఆ రాధా మనోహర్లు ఉన్నంత వరకు మనం అనుకున్నది ఏది జరగదు మేడం. మనం వాళ్ళని ఏమీ చెయ్యలేం. అలాంటప్పుడు ఆస్తులు కాదు కదా, చివరకు చిల్లర కూడా వాళ్ళని అడగాల్సొస్తుంది. నీకొస్తున్న ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఆ ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ రాధ వాళ్ళని బయటికి పంపించడానికి నా దగ్గర బలమైన ఆయుధం ఉంది. ఎలాగైనా రాధా మనోహర్లని బయటికి పంపించి ఆ దేవకిని నాశనం చేయటమే నా లక్ష్యం. నా లక్ష్యానికి ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ అప్డేట్ చేస్తూ ఉండు. నా ప్లానింగ్లో నేనుంటాను. నీకు అప్డేట్ ఇవ్వడం తప్ప నాకింకేం పనుంది ఇక్కడ? ప్రతిసారి చేసే పని ఇదే కదా. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అసలు అడ్రస్ తెలిసింది అనగానే నోట్ చేసుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఏ పనిలో ఉన్నాడో, అసలు వస్తాడో రాడో? ఖచ్చితంగా వస్తా అన్నాడు రాధా. కాసేపు వెయిట్ చేద్దాం, రాకపోతే ఫోన్ చేద్దాం. ఇందులో టెన్షన్ పడాల్సిందే ఉంది. ఎందుకు లేదు మనోహర్, అసలే వాళ్ళు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళకి చాలా పనులుంటాయి. ఏదో ఒక పనిలో స్ట్రక్ అయిపోతారు కదా. ఆ అడ్రస్ ఏదో మెసేజ్ పెట్టించుకుంటే మనమే వెళ్లేవాళ్ళం కదా. ఈ వెయిటింగ్ తప్పేది కదా. ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా చిరుబురుమంటున్నావు? అతను అడ్రస్ చెప్పడానికి, టైప్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే నేనే వస్తాను సార్, దగ్గరుండి మిమ్మల్ని నేనే స్వయంగా తీసుకెళ్తానని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వద్దని నేనెలా చెప్పగలను? అయినా ఇప్పుడంతా అసలు ఏమీ లేట్ అయిందని? మహా అయితే 10 నిమిషాలు లేట్ అవుతుంది, అంతే కదా. అసలు నీ హడావిడి ఓవర్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను. నా టెన్షన్ నీకు ఓవర్ యాక్షన్ లాగా కనపడుతుందా? ఆడుకో, వస్తున్నాడు. ఈలోపు నువ్వు ఎంత చేయాలో అంతా చేసావుగా. నమస్తే సేట్. నమస్తే సాబ్. సేటు బయలుదేరదాం. అలాగే సాబ్. ఒకసారి అడ్రస్ చూపించండి. వెళ్దామా? అలాగే సాబ్. వెనక్కి కూర్చోండి. పద. కావ్య ఇక్కడుందేంటి? ఎవరితోనూ మాట్లాడుతోంది.